ఇవాళ ఆటో కార్మికులు ఉచిత బస్సు పెట్టిండ్రు. మరి 6 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ రోడ్డు మీద పడ్డరు. రాష్ట్రంలో 12 మంది ఆటో కార్మికులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. మార్పు అంటే ఆటో కార్మికుల ఆత్మహత్యలు మార్పా? 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద పడేయడం మార్పా? ఈ ప్రభుత్వానికి ఏమైనా కొద్దిగైనా చీమ గుట్టినట్టుంటే వెంటనే ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయలు అందించి ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మార్పు అన్నారు, రైతు బంధు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారే. కళ్ళు నెత్తికెక్కినాయి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, అహంకారంతో మాట్లాడుతున్నారు. మొన్న మన జడ్పీ చైర్మన్ గారు రైతు బంధు డబ్బులు ఇంకా పడలేదు అంటే పోలీసులను పెట్టి గెంటేసే ప్రయత్నం, రైతు బంధు ఇంకా రాలేదంటే చెప్పుతో కొట్టండి అని మాట్లాడతాడు ఒక మంత్రి గారు. ఇది అహంకారం కాదా? మీరు తెచ్చిన మార్పేంది? మా కేసీఆర్ ఉండగా ఎన్నడన్నా ఫిబ్రవరి నెల దాకా రైతు బంధు పడకుండా ఉన్నానే? ఎప్పుడైనా డిసెంబర్ జనవరిలో రైతు బంధు ఇచ్చి చూపిండు మన కేసీఆర్. అరే కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, రైతు బంధు డబ్బులు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. మీకేమైంది? ఏమైనా కరోనా ఉందా? ఇప్పుడు అన్ని మంచిగా ఉన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ 3 ఎకరాలకు కూడా రైతు బంధు వేయలే. ఆనాడు మనం పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు కూడా మనం ఇచ్చినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు పట్టా భూములకు లేదు, పోడు భూములకు లేదు, ఏ భూములకు కూడా రైతు బంధు ఇయ్యని పరిస్థితి. అంటే ఎటు పోతున్నాయి ఆ డబ్బులు? ఏం చేస్తున్నారు? ఇప్పటికే 14,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. మరి రైతు బంధు వేయడంలో ఆలస్యం ఎందుకు? ఆసరా పెన్షన్ ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు? ఇలా ప్రజలు ఆలోచిస్తలేరా? ఇలా రైతు బంధు ఇవ్వడంలో మార్పు వచ్చింది, ఆసరా పెన్షన్ ఇవ్వడంలో మార్పు వచ్చింది, కరెంట్ ఇవ్వడంలో మార్పు వచ్చింది. రాలేదా మార్పు? ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఆగం చేయడంలో ఇలా మీరు మార్పు తెచ్చిండ్రు. చివరికి మన ప్రాజెక్టులు మొత్తం ఢిల్లీ చేతిలో పెట్టి ఉన్న తెలంగాణను ఆగం చేసిండ్రు. ఇది మీరు మార్పు తెచ్చిండ్రు. ఇలా ఏమైంది? నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు మన అన్ని అవుట్లెట్లను కూడా ఇలా కృష్ణా బోర్డుకు అప్పచెప్పింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎంత ఒత్తిడి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. ఒకటే అన్నాడు, మా నీటి వాటా 50% చేయండి, శ్రీశైలంను హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి, మా లెక్కేందో తేల్చినాకనే ఇస్తాం, అప్పటిదాకా ఇయ్యమన్నాడు కేసీఆర్. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? పోయిండ్రు, ఆయనతో రాసిచ్చేసిండ్రు. 2 నెలలు కాలే ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. రేపు నాగార్జున సాగర్ ఎడమకాలకు నీళ్లు కావాలంటే పరిశాన్, మనకు మంచి నీళ్లు కావాలంటే పరిశాన్, కరెంటు కోసం ఇబ్బందులు పడతాం. ఇవాళ ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మా రేగా కాంతారావు గారు ఇప్పుడే అన్నారు, కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ కింద మీ గూడాలకు రోడ్లు ఇచ్చాడు, మీ గ్రామాలకు రోడ్లు ఇచ్చాడు, అనేక కమ్యూనిటీ హాళ్లు మీ మున్సిపాలిటీలకు ఎస్డిఎఫ్ కింద చాలా డబ్బులు తెచ్చారు. నాకు అర్థం కాలే ఈ కాంగ్రెస్ నీతి ఏందో. ఇప్పుడు గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, జీవోలు ఇచ్చింది, పనులు మంజూరు చేసింది. ఆ పనులు కొనసాగిస్తారా, రద్దు చేస్తారా? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే గారు, కొత్తగా గెలిచిన ప్రభుత్వం ఇంకా కొన్ని ఎక్కువ పైసలు తేవాలి, ఇంకా కొన్ని ఎక్కువ జీవోలు తెచ్చి ఎక్కువ పని చేసి ప్రజల మెప్పు పొందుతారా? తెచ్చిన పైసలను, తెచ్చిన పనులను రద్దు చేసి వెనక్కు పంపిస్తారా? ఇది పురోగమనమా, తిరోగమనమా? ఇలా ప్రజలు ఆలోచించారా?